బాలికను ఇద్దరు మైనర్లు వేధించడంతో ఆగ్రహించిన తండ్రి దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ఓ బాలికను ఇద్దరు మైనర్లు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశారు. ప్రేమించాలని లేకుంటే యాసిడ్ పోస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలపడంతో మైనర్లను మందలించేందుకు వారు ప్రయత్నించారు. తామేమీ తప్పు చేయలేదన్నట్లు రెచ్చిపోయి ప్రవర్తించడంతో మైనర్లపై బాలిక తండ్రి దాడికి పాల్పడ్డాడు. అనంతరం కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన మైనర్లను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెల్లి బాబాని ఇదేనండి అమ్మకి ఏమైనా మీకెందుకు ఇవ్వాలి కానీ అంటే నాకు మా మొగ్గుని ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తాను వాళ్ళ మొగ్గుడు వచ్చాను. ఫస్ట్ కొట్టినాను. ఎందుకు కొట్టాను మేము కొట్టినాను. కత్తి వాళ్ళ పిల్లని చెప్పి కత్తి చెప్పి కిలోమీటర్ కత్తి తీసుకొచ్చాను. కత్తి తీసుకుని మా తమ్ముని కొట్టినాను. ఫస్ట్ తర్వాత నన్ను నాకు కొట్టినాడు. కత్తి గుంజుకుని మా తమ్ముని కొట్టాను. కత్తి పట్టుకొని చేతి అట్లా కింద పడిపోయాను. కాలుతా దుప్పారు కింద దుప్పి కాలుతా కొట్టినాడు. వాళ్ళ పిల్లలు కత్తి తీసుకొని పోయింది. వాళ్ళు పోయినా బండి మా తమ్ముడికి బండి మీద ఎక్కించుకొని వస్తాం. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, పిల్లడు ఉన్నాడు. వాళ్ళ లవ్ చేస్తాను అమ్మాయి వాళ్ళ కూతుర్ని. మా తమ్ముడి మీద పెట్టి నేను ఆపడి పోతే నా మీద కొట్టాను. మా తమ్ముడు ఎందుకు మాట అమ్మాయి మాట వాణి కొట్టడానికి నన్ను కత్తి తీసుకొని కొట్టినాడు. వాడు చిక్కలేదు, నేను అన్ని కొట్టినాడు. వాళ్ళు లవ్ చేస్తున్నారు అన్న. వాళ్ళు లవ్ చేస్తున్నాడు. వాళ్ళు నేను అనుకుని నన్ను కొట్టినాడు. మా తమ్ముడు 10th క్లాస్ అబ్బాయికి ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తున్నాడు. చాట్ చేసి జననికి లవర్ ఎవరున్నారు, జనని గురించి నాకు చెప్పు, చెప్పకుంటే నేను చంపేస్తా కొడతా అని ఆ పిల్లల్ని భయపడిచ్చినాడు. ఆ పిల్లడు ఏం చేసినాడు, ఈరోజు మన ఇంటికి వచ్చి చెప్పినాడు, ఇట్లా జరుగుతుంది ఆంటీ, 3 రోజులు జరగబట్టి నీకు చెప్పడానికి భయం వేసింది. ఈరోజు అమ్మ చెప్పాలరా ఆంటీకి, ఆంటీ అంకులు మంచోళ్ళు, ఏం చెప్తే వాళ్ళు చూసుకుంటారు, అవతలను అడుగుతారు ఎందుకని. ఆ పిల్లలు మన స్కూల్ కాదు కానీ ఐడి మాత్రము వేరే వాడిని వాడుకొని వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు అని. సరేలే అని పిల్లలు మన స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారంటే పోతుంటే ఆంటీ వాళ్ళు పోతున్నారు చూడండి, సైలెన్సర్ తీసి బగ్గిని బ్రేక్ చేస్తారులే సౌండ్ పెట్టుకుంటా. స్కూల్ ముందర ఏం పని లేదు, 3 సార్లు తిరిగినారు ఒకటే పని. వాళ్ళకి ఏం పని లేదు. నాన్న నిలబడిన స్కూల్ కన్నీ నిలబడి ఏ బాబు ఇట్లా అన్న వచ్చినారు. వచ్చింటే బీగాలు తీసుకున్నా. సెల్లి బాబు అన్న, నా సెల్లి నేనెందుకు ఇస్తాను, మా అమ్మదానికి ఇయ్యను, నీకెందుకు ఇస్తానే అన్నాడు. అంటే ఏం బాబు మర్యాదగా మాట్లాడు, అనొద్దు, నీ సెల్లి నా నాన్న, నేను ఇయ్యను, యోని పంచాయతీ నా కాడికి ఎందుకు ఇస్తున్నావు అన్నాడు. యోని పంచాయతీ అన్నప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ అందింది కదా, అవునా, అబ్బాయికి ఇన్ఫర్మేషన్ అంది, వీళ్ళు ఎలా ఉన్నారు, రేపు సందులో పెట్టారు బండి అన్నాడు. నాకు డౌట్ వచ్చింది సందులో పెట్టాను. ఒక్క నిమిషం నాన్న మా హస్బెండ్ని పిలుస్తాను అని మా ఆయన్ను పిలిచాను. నన్ను దొబ్బేసినాడు, సెల్లి ఇవ్వకుండా నన్ను పూర్తిగా దొబ్బేసి ఇట్లా చెస్ట్ పట్టి దొబ్బేసి